వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో చూసినట్లయితే మనం చతుర్థంలో కుజుడు, పంచమంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఈ యొక్క వారం గోచరించట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి షష్టమంలో గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. అదేవిధంగా చతుర్థంలో వచ్చినప్పటికీ కుజుడు కూడా చేరాడు అనమాట. అంటే అర్ధాష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావంతో కుజుడు ఇంకొక పాపగ్రహంగా కూడా చెప్పడం జరుగుతుంది. కుజుడు కూడా జాయిన్ అయినప్పుడు కుజుడు యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ అది మన శారీరక ప్రభావంగా చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ వారం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రయాణ సంబంధితమైన విషయాలతో పాటు వైవాహిక జీవితంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికే పంచమంలో ఉన్నటువంటి రాహువు రవి కాంబినేషన్ కూడా అంతగా యోగించట్లేదు. ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి రాహువు జ్వరకారకుడుగా అధికమైనటువంటి శరీరంలో వేడిని ఉష్ణాన్ని కలిగించగలుగుతాడు. పంచమంలో ఉన్నటువంటి రాహువు గురించి మనం చెప్పాలంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే ఇవ్వగలుగుతాడు అన్నమాట. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే వేటి మీద విజయాన్ని అంటే శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. విద్యార్థులు వచ్చేటప్పటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోటీ పరీక్షల సీజన్ రాబోతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గురుగ్రహ అనుకూలత కోసం సరస్వతి కవచాన్ని పఠించాలి. అదేవిధంగా సాయిబాబాని పూజించాలి. గురువారం పూట సాయిబాబా దేవాలయంలో ముఖ్యంగా బూందీతో చేసినటువంటి లడ్డూలని పంచిపెట్టినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాల్లో, పునర్వివాహ ప్రయత్నాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వాటిలో అనుకూలత కోసం ఈ యొక్క రాశివారు ఇందాక చెప్పినట్టు విధంగానే సాయిబాబా దేవాలయంలో బూందీతో కానీ లేకుండా ఉంటే ఏదైనా ఎల్లో కలర్ మిఠాయిలు అంటే గోధుమ రంగులో ఉన్నటువంటి మిఠాయిలని మనం సాయిబాబా దేవాలయంలో కానీ లేని పక్షంలో మనం ఎక్కడైనా సరే విద్యార్థులకి పంచిపెట్టినట్లయితే మనకు వివాహ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికీ మానసిక చింత అనేది ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రెజర్ అనేది ఎక్కువగా బిల్డప్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. మానసికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమం మీద కూడా ఉంటుందన్నమాట. దీని ప్రభావం రీత్యా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికి ముఖ్య కారణం శని, అర్ధాష్టమ శని ప్రభావం అనేది కళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నది. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ప్రతిబంధకాలు, కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ అడ్డంకులకి ముఖ్య కారణం శని, కుజుడు. ఇప్పుడు టైం అనేది వీరికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. సో వీటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాహు యొక్క అనుకూలత అనేది ముఖ్యం. అదేవిధంగా శని అనుకూలత కోసం మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ అనుకూలత కోసం శివుడిని పూజించినా సరే సరిపోతుంది. కుజుడు ఎవరు అంటే సాక్షాత్తు లింగ పురాణంలో ఎవరు చెప్పారంటే లింగ పురాణంలో శివుడి యొక్క శ్రమ బిందువు అంటే చెమ్మట నుండి పుట్టినటువంటి వాడే కుజుడు అన్నమాట. సో శివుణ్ణి పూజించినా సరే తన యొక్క పుత్రుడే కాబట్టి తన యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఓవరాల్గా విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత కోసం ఇందాక చెప్పినటువంటి విషయాన్ని సరస్వతి గ్రహ కవచాన్ని పఠించి విజయాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.